విఠల్దాస్ మహారాజుగా మనల్ని తలపిస్తున్నటువంటి విఖ్యాత సంకీర్తనాచార్యులు కొడకండ్ల రాధాకృష్ణ శర్మ సిద్ధాంతి గారిని గురువుగారు శాలువతో సత్కరించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందమైన శతావధాని భరత్ గారి శతావధానానికి మరో అందమైన యువ అవధాని తాతాప్ సందీప్ శర్మ గారు ఇచ్చేశారు. వృత్తి అవధానమైన ప్రవృత్తి వారు శాస్త్రవేత్తగా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా ఈనాటి గౌరవ అతిథిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శ్రీ తాతా సందీప్ శర్మ గారు. గోవింద గోవర్ధన్ గారు కానీ సభాయ నమః. గురువు గారికి నమస్కారం చేస్తూ ఓ పక్కన అవధాని గారిని మహావేగధార, దానితో పాటు మంచి అద్భుతమైన సంగీతం. ఇతనికి ఒక భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే భాషా పటిమతో పాటుగా కంఠం కూడా. అది లేకపోతే ఎంత గొప్ప అవధానైనా రాణించడు కదా. ఎన్ని రాగాలు, నాకు ఇష్టమైన సమస్త రాగాలు, ముఖ్యంగా ఎక్కువ కళ్యాణి మాత్రం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏ రాగంలోకి వస్తాడు? నీరాగా రాగమతని అన్నారు. సరే, భ్రమరానికి భక్తునికి ఉన్నటువంటి పోలికను మధ్యభంలో వర్ణించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. భ్రమరానికి భక్తునికి ఉన్నటువంటి భ్రమర భక్తులు, భ్రమరం ద్విరేఫం, మత్తద్విరేఫం, పైగా భ్రమరానికి భక్తునికి ఉన్న సంబంధం. ఆయన ఇంటి పేరు గోవిందు, ఆయన పేరు గోవర్ధన. ఎంత అందంగా ఉందండి. శ్రీహరికే శివనామ అనుకుంటూ గోవింద నామస్మరణ చేసుకోవడానికి వేరే ఇబ్బంది లేకుండా ఉంది హాయిగా. భక్తునికి భ్రమరానికి. అంతే. అలాగే ఆయన పద్యం చెప్పేలోపు ఒక ప్రకటన చేయకూడదని కొంచెం తర్వాత చేద్దాం అనుకున్నారు కానీ మనసు సాగట్లేదు. కానీ రేపు జూలైలో యూరప్ పర్యటనకు వస్తున్నాడు నాతోటి. స్విట్జర్లాండ్లో అవధానం చేయబోతున్నాడు. ముందుగానే అనౌన్స్ చేశాను, ఏం పర్వాలేదు, ఆ మాత్రం తెలిస్తే నష్టం ఉందిలేండి. మా శిష్యులంతా కూడా నెదర్లాండ్స్లోనూ స్విట్జర్లాండ్లోనూ 2 అవధానాలు చేయించాలండి, అష్టావధానాలను కోరారు. అందువల్ల ఇప్పుడేమో రేపు ఆదివారం నుంచి శ్రీలంక వస్తున్నాడు. అనంతరం యూరప్ కంట్రీస్లో 2 అష్టావధానాలు ముందు చేస్తాడు. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహిస్తే అది పెరగచ్చు. నీ నామా నీ పాదాంబుజ మధువును నీ పాదాంబుజ మధురసమే పానము చేయునట్టి. నీ పాదాంబుజ మధురసమే పానము చేయునట్టి. నీ పాదాంబుజ మధురసమే పానము చేయునట్టి. ఈ భక్తాళులకు భక్త అళి అన్నమాట. అది తుమ్మెదలు. ఈ భక్తాళులకున్ నీ పాదాంబుజ మధురసమే పానము చేయునట్టి. ఈ భక్తాళులకున్ ఈ మధురసమే పానమును చేయునట్టి ఈ భక్తులకున్. ఈ భక్త అళి అనకు వాళ్ళి. ఈ భక్తాళు అది అంతే. అవును, నిజం ప్రణయ రథం బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. అది నీ పాదాంబుజ మధురసమే పానంబును చేయునట్టి ఈ భక్తాళు. మధురసమే పానము చేయునట్టి ఈ భక్తాళిన్. తీపిగనెంతురే అన్యము. అది
తీపిగా నెంచుదురే. తీపి అనదు, తీపి అందం. ఎందుకని? తీపిగా. తీపు అంటే మధుర పదార్థం అని అర్థం కదా. తీపు గల కజ్జమన్యుడు. తీపు అంటే అసలు మధుర పదార్థం ఉన్నాడు. బాగా తేనెతోటో లేకపోతే చక్కెరతోటో తయారు చేసినటువంటి మంచి పదార్థాన్ని తీపు అంటారు. అందుకే పోతన గారి భాగవతంలో బాల్యలీలలో తీపు గల కజ్జము అన్నాడు. మంచి రుచిగా ఉండేటటువంటి మధురంగా ఉండేటటువంటి కజ్జికాయ. నీ పాదాంబుజ మధురసమే పానము చేయునట్టి ఈ భక్తాళుల్ తీపుగా ఎంచుదురే సురభూ పుష్ప రసంబునైనా. సురభూ పుష్ప రసంబునైనా నీ పాదాంబుజ మధురసమే పానంబును చేయునట్టి ఈ భక్తాళుల్ తీపిగా నెంచుదురే సురభూ పుష్పరసంబునైనా. నిజానికి మందార మకరంద మాధుర్యములు తేలినప్పుడు అక్కడ మందారం అంటే మందార పారిజాత శివని కల్పవృక్షంలో పేర్లు. ఆ పుష్పమును కూడా పారిజాత పుష్పము యొక్క కల్పవృక్షం యొక్క పుష్పములో ఉన్న తేనెను కూడా స్వీకరించాలన్నమాట. అంత ఉత్కృష్ట స్థాయికి వెళ్ళాక సురభూ పుష్పరసంబునైన ప్రోవవే లలిత. ప్రోవవే లలిత. ఇంకొకసారి చెప్పండి మొత్తం భజం. నీ పాదాంబుజ మధుర సమే పానంబును చేయునట్టి ఈ భక్తాళుల్ తీపుగనెంచుదురే సుమభూ పుష్ప రసంబునైన ప్రోవవే లలిత. శ్రీ కొనింటి రమేష్ గారు. సభా సరస్వతికి నమస్కారము. భరతుడేలిన భారతమ్మున అవధాన భారతి నేలుచున్నటువంటి భరత్ శర్మ మనోగతాన్ని వర్ణించండి. ఒకసారి మైకి పట్టుకుని అడుగుకోండి. ఒకసారి మీ ముఖం ఒకసారి ఫోటో తీస్తాడు ఆయన. ఛాయా చిత్రం రూపంలో పొందవచ్చును. అంతే. మీ మనోగతం. వివాహాల్లో కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేస్తుంటారండి ఫోటోలు ఇలాగా. ఛాయాగ్రాహకులు రామాయణంలో కూడా ఉన్నారండి వీళ్ళు, ఛాయాగ్రహిణి అని. ఏముంది ఇప్పుడు ఈ వయసులోకి వచ్చాక మీరు ఆ పాత రుచులు ఒకసారి చూసుకోవద్దు మరి. అయ్యా పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్ కైపులో 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 అన్న ఊరికే అన్నారా? ఒకసారి ఆ పాత ఫోటోలన్నీ చూస్తూ ఉంటే అదొక అందం. అందరూ నాలాగే ఎల్లవేళలో 16 ఏళ్ళ కుర్రాళ్ళలాగా అందంగా ఉండగలరా? ఏ ముఖాలు చూసినా ముసలి ముఖాలే కనపడుతున్నాయి. కానీ ఏమంటే తాతయ్య గారు కొనింటి రమేష్ గారి యొక్క అద్భుతమైన ఊహను ఒకసారి గట్టిగా. అవధానేశ్వరి దివ్య విగ్రహము పద్యాపూర్ణ పల్యంకికన్ భువి దాసుండై మోయువాడను. అవధానేశ్వరి దివ్య విగ్రహము పద్యాపూర్ణ పల్యంకికన్ భువి దాసుండై మోయువాడను. పల్యంకిక వాహనం అయిపోయింది మొత్తం మీద. బయట పల్లకి మూత ఉండాలి. పల్లకి మూత బయట బయట వచః ప్రోద్యోగమే వచః ప్రోద్యోగమే భువి దాసుండై మోయువాడను. వచః ప్రోద్యోగమే పురోద్యోగం కాబట్టి ఉభయతులు చెల్లుతాయి, ఇబ్బంది లేదు. లేకపోతే ఆయన ఏం వేయడు. వచః ప్రోద్యోగమే ప్రోల్లాసము ప్రోద్యోగము ప్రోత్సాహము ఇటువంటి వాటికి ఇటు అచ్చుకి వేయచ్చు, ఇటు హల్లుకి వేయచ్చు. దాని ఉదాహరణ ఆనుశాసనిక పర్వమే. పుష్ప వైభవ పూజా విధిగా పుష్ప వైభవ పూజా విధిగా వచః ప్రోద్యోగమే పుష్ప వైభవ పూజా విధిగా తలంపుచు. పుష్ప వైభవ పూజా విధిగా దలంపుచు. పుష్ప వైభవ పూజా విధిగా దలంపుచు.
పుష్ప వచః ప్రోద్యోగమే పుష్పవైభవ పూజా విధిగా దలంపుచు కవిత్వశ్రీవధానం వధానక్రియన్ కవిత్వశ్రీవధానక్రియన్ ఛవిమఛత్రముగా వహించెదను. అబ్బా, చాలా బాగుందండి. చెవిమచ్చత్రముగా, చెవిమచ్చత్రముగా. కవిత్వశ్రీవధానక్రియన్ ఛవిమఛత్రముగా వహించెదను. సాక్షాత్ భారతీదేవికిన్ తిరుగులేని పద్యం మరొకసారి. అవధానేశ్వరి దివ్య విగ్రహము పద్యాపూర్ణ పల్యంకికన్ భువి దాసుండయి మోయువాడను వచః ప్రోద్యోగమే పుష్పవైభవ పూజా విధిగా దలంపుచు కవిత్వశ్రీవధానక్రియన్ ఛవిమఛత్రముగా వహించెదను ఛవిమఛత్రముగా వహించెదను సాక్షాత్ భారతీదేవికిన్. చేశారండి. శ్రీమతి కటకం విజయలక్ష్మి మరి శర్మ గారు. పల్యంకిక పల్లకిలో ఆమె నడుస్తూ ఉంటే ఆమె ఊరేగుతూ ఉంటే ఆ తల్లి మరి ఛత్రము కూడా కావాలి కదా, గొడుగు. అది ఈ అవధానం అన్నమాట. భరతుడు రఘుగణ మహారాజు పల్లకీని మోసినట్లుగా ఉంది. అయ్యా సభాయ నమః. వద్దిపర్తి గురువు గారికి నమస్కారం. సభలోని పెద్దలందరికీ నమస్కారం. బాలభాస్కరునికి నమస్కారము, అవధానికి నమస్కారము, ఆశీస్సులు. ఇంకేముందండి, ఆయనకి విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మి శర్మ గారు విజయలక్ష్మి ఇచ్చారు. ముగురమ్మలకు భవాని మూలరూప మంత్రబీజములు హా రా ఈం మాత కమరే అంబిక వళిత్రయి గుణత్రయములు కలిగి ముజ్జగములను ముప్పేట ముడిచినది. లలితా పరమేశ్వరి వళిత్రయి అవునండి. ఈ లక్షణాలు చెప్తూ అమ్మవారి సాక్షాత్కారం కావాలి నాకు. అమ్మవారికి 3 ముడుతులు ఉంటాయి, పొట్ట దగ్గర లలితా కంఠం దగ్గర పరమేశ్వరి. రేఖలు ఉంటాయి. ఇవన్నీ లలితా కూడా పరమేశ్వరి సాక్షాత్కారం. అమ్మవారు. ఒక ఉత్తమ స్త్రీలో ఉండవలసినటువంటి అనేక శార్దూలం మళ్ళీ వేశారు. అప్పటిదాకా విజయలక్ష్మి ఇచ్చారు అనుకుంటే వాళ్ళండి ఏ దూలమైనా పర్వాలేదు దానికి. అది తప్పకుండా అండి. ఇంకా అమ్మవారు అనేసరికి మాకు ఎక్కడ లేని ఆవేశాలు వచ్చేస్తాయి. అయితే శార్దూలమే కావాలి. అమ్మవారికి ఎన్ని లక్షణాలు చెప్పారు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. మా ఇంటి పేరు కూడా వచ్చిందండి. ఒక చోట శంకరాచార్యుల వారు చెప్పారు, అరుణాం కరుణా తరంగితాక్షిం అంటూ. ధృత పాశాంకుశ పుష్పబాణ చేప. మా ఇంటి పేరు వచ్చింది, ఇంకెవరి పేరు వచ్చి ఉండదు అలాగా. అందుకే మమ్మల్ని రంసమూర్తి అన్నారు, రిరంసమూర్తి. కానీ అదృష్టం మీరు ఇంకా పర్లేదండి బాబు, మీరు చాలా అదృష్టవంతులు. అవునండి. ఒక ఆయన ఉండేవాడు, ఆయన సంతకం పెట్టేవాడు. అది చూసినప్పుడల్లా మాకు భయం వేసేది. రసన. అవధాని గారు చిన్నప్పుడు మా గురువుగారు నన్ను ఒక తిట్టు తిట్టారండి. పోరా గౌతమ అన్నారు. నేను ఏదో పెద్ద బిరుదు అనుకున్నాను గౌతమ అంటే. పశువా అన్నారట ఆయన. గౌతమ అని తిట్టారన్నమాట. నేను అది బిరుదు అనుకున్నాను, సంతోషపడ్డాను. తర్వాత తెలిసింది గౌతమ అంటే శార్దూలంలో. అదే పాపం లంక సర్వశ్రీమనురూప వైభవ కళా సాక్షాత్. ఒకసారి మళ్ళీ సర్వశ్రీ మనురూప వైభవ కళ. బ్రహ్మాండం. మనుహు అంటే మంత్రము.
నగాయత్ర్యా పరం మనుహు అని దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో ఉంటుంది. గాయత్రీ మంత్రమునకు సాటి వచ్చే మంత్రమే లేదు. నగాయత్ర్యా సమోదేవో నగాయత్ర్యా పరం మనుహు. ఇన్ని తెలిసి ఉండాలండి అవధానం చేయాలంటే. మరువు అంటే మాత్రం మనకేం తెలుసు, చప్పట్లు కొట్టండి మరి. సర్వశ్రీమనురూప వైభవ కళ. ఈ మను శబ్దం నేను ఎక్కువ చాలా వాడుతూ ఉంటాను బాగా. సచ్చిన్మహామూర్తి అయి సర్వశ్రీమనురూప వైభవ కళ సచ్చిన్మహామూర్తి అయి. అమ్మ సచ్చిదానంద సర్వశ్రీమనుసార వైభవ కళా సచ్చిన్మహామూర్తి అయి. మనుసార అందం, మంత్రసారం అన్నమాట. అంతే మనుసారం, మంత్రసారం అని. మంత్రసార తలోదరి అని కదా లలితా సహస్రనామంలో అమ్మవారికి మంత్రసార ఒకటి, సచ్చిదానంద రూపిణి, ఇవన్నీ సహస్రనామంలో అమ్మవారికి ఉన్నటువంటి అద్భుతమైన పేరు. అనొచ్చు, అద్భుతమైన పేర్లు. మనుసార, మంత్రసార, సాయంకాలం ఏదన్నా. శర్వాధిష్ఠిత దివ్యతల్పశయనా. శర్వాధిష్ఠిత దివ్యతల్పశయనా. అమ్మవారు సదాశివ పర్యంక నిలయ కదా మరి. అందువల్ల అమ్మవారు 5 మీద కూర్చుంటుంది. పంచప్రేత మంచ అధిశాయని. బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచకురా ప్రోక్తా ఫలకస్తు సదాశివ అని మణిద్వీప వర్ణనంలో దేవీ భాగవతంలో ఉంటుంది. బ్రహ్మగారు ఒక కోడు, విష్ణువు ఒక కోడుగా, రుద్రుడు ఒక కోడుగా, ఈశ్వరుడు 4వ కోడుగా 4 కోళ్ళు ఉన్నాయి. మధ్యలో బల్ల ఉండాలిగా ఫలకం. ఆ ఫలకం సదాశివుడు. ఆ సదాశివ పర్యంకం మీద అమ్మవారు కూర్చుంటుంది. అందుకని పంచప్రేత మంచి అధిశాయిని అన్నారు. ప్రయత అంటే మిక్కిలి శ్రేష్టమైనది. నిజానికి శవానికి ప్రేతమని ఎందుకు పేరు పెట్టారంటే అంతకంటే శ్రేష్టమైంది లేదు కనుక. చచ్చినవాడు ఎవడికి అపకారం చేయడు కనుక. ఎవడన్నా బతికొండగానే అప్రస్తుతం చేయాలి కానీ, అందువల్ల ఏం చేసినా సరే బతికొండగానే చెయ్యాలి కనుక మరణానంతరం వాడిని ఎందుకు తిట్టడం అని ఉత్కృష్టుడు అన్నారు. అది ఒక అపశబ్దంగా మారింది. అదే చాణక్యుడు కూడా చెప్పారండి. పంచప్రేత మంచి అధిశాయిని అయినటువంటి అమ్మ గురించి ఎంత బాగా చెప్పాడు. ఒకసారి మళ్ళీ చెప్పినానా? సర్వాధిష్ఠిత దివ్య తల్పశయనా. అమ్మ వరించింది కొంచెం మీదకు వచ్చి భక్తితో కొలుస్తుండడం వల్ల మా అబ్బాయి అని అతన్ని పట్టుకుంది. ఇప్పుడు సర్వశ్రీమనుసార వైభవ కళా సచ్చిన్మహామూర్తి అయి శర్వాధిష్ఠిత దివ్య తల్పశయన. రూపిణి అందాం పైన. అది సచ్చిన్మహారూపిణి శర్వాధిష్ఠిత దివ్యతల్పశయన. ఇప్పుడు మార్చారు మళ్ళీ. సరే పర్లేదులేండి, ఎలా అయినా పర్లేదు. సంధ్యారుణ శ్రీపద. అబ్బో, శర్వాధిష్ఠిత దివ్యతల్పశయన సంధ్యారుణ శ్రీపద. అంతే. ఆవిడ ఎలాగో సింధూర అరుణవర్ణంలో ఉంటుంది, అరుణస్వరూపిణి. నిర్విణ్ణాఖిల భక్తరక్షణకరీ నిర్వాణ సంపత్కరీ. నిర్విణ్ణాఖిల భక్తరక్షణకరీ నిర్వాణ సంపత్కరీ. ఇంకా మోక్షం అమ్మే ఇవ్వాలి. అందువల్ల నిర్వాణం అనేటటువంటి సంపదను కలిగించినది, మోక్ష సంపదను కలిగించే తల్లి. విశేషణములే. ఖర్వీభూత సమస్త కిల్బిషగిరి. అబ్బబ్బా, చాలా బాగుంది. ఖర్వీభూత సమస్త కిల్బిషగిరి. పాపములు అనేటటువంటి కొండని అలా కొంచెం చేసేస్తుంది అనమాట, అల్పం చేస్తోంది, పొట్టెయ్యేలా చేస్తున్నది. ఖర్వీభూత సమస్త కిల్బిషగిరి. ఖర్వీభూత సమస్త కిల్బిషగిరి. ఇది చాలా అందమైన ప్రయోగం. కిల్బిషములనేమో కొండతో పోల్చడం, వాటినేమో హ్రస్వం చేయటం. కై మోడ్తూ
ఖర్వీభూత సమస్త కిల్బిషగిరి కైమోడ్చదన్ శాంకరీ. కైమోడ్చదన్ శంకరి అన్నారు. శ్రీకరి అంటే ఇంకెక్కువ ఆనందిస్తాను. కైమోడ్చదన్ శ్రీకరీ. అబ్బా అబ్బా ఎంత బాగుందండి అదే అబ్బా. సర్వశ్రీమనుసార వైభవ కళా సచ్చిన్మహారూపిణి శర్వాధిష్ఠిత దివ్యతల్పశయన సంధ్యారుణ శ్రీపద నిర్విణ్ణాఖిల భక్తరక్షణకరీ నిర్వాణ సంపత్కరీ ఖర్వీభూత సమస్త కిల్బిషగిరి ఖర్వీభూత సమస్త కిల్బిషగిరి కైమోడ్చదన్ శ్రీకరీ. మాన్యులు శతావధాని వర్యులు శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు విచ్చేశారు. వారికి నమస్సులు. అక్కడ పాలపర్తి, ఇక్కడ వద్దిపర్తి. కాటేపల్లి అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణ గారు. గురువు గారికి నమస్కారం. భరత్ శర్మకి అభినందన. అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే. మీ గురువు అందరం నేను స్వీకరించాను మీతోటి. అంతే. నేను దీక్ష తీసుకున్నాను మీతోటి. అమెరికాలో మాకు అట్లాంటాలో మీరు అక్కడ ప్రవచనాలు చెప్తున్నప్పుడు అక్కడ అమెరికాలో మంత్రం పుచ్చుకున్నారా? అయితే సరే, సంతోషం. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారా? అయితే ఇక్కడ వచ్చి అంటే చూస్తుంటా వెళ్తుంటాను, తెలుసా ఇక్కడే ఉన్నాను. అది మరి ఈ వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతిలో ఈ పండుగ వాతావరణంలో ఈ సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మంచి అవధానాన్నిలో నాకు కూడా పాల్గొనే అవకాశం మీరు కల్పించినందుకు నేను ఇందులో పాల్గొంటున్నప్పుడు చాలా సంతోషంతో నేను ఒక చిన్న నేను అడుగుతున్నానో నాకు అంత పెద్ద తెలియదు కానీ ఒకటి అడుగుతున్నా. ఈ కృష్ణస్వామి బాలకృష్ణుడు ఇక్కడ ఉరి పైన ఇక్కడ అమ్మవారు జన్మించి ఈ రాక్షసులను సంహరిస్తూ ఉన్నాడు, అందరినీ సంహరిస్తున్నాడు. అదేవిధంగా కాళీయుడు సర్పం అందులో కాళీయమ్మడిలో ఉండి గోపికలందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయనను సంహరించలేదు, రక్షించి తన యొక్క పాదాల యొక్క చిహ్నాలు పడగల మీద వేశాడు, చేసి తన యొక్క రాజ్యానికి పంపించాడు సంతోషంగా బతుకమని. అలా ఎందుకు చేశాడు అనేది ఒక సందేహం, అది మీరు వర్ణనలో మాకు. చాలా మంచిదండి. అందరినీ నిజంగా చంపాడు, ఒక కాళీయుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం చంపలేదు కదా. మహిత కాళీయ ఫణి ఫణామంటపమున నడినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడి అన్నారు భాగవతంలో. దానికి ఒక కారణం ఉంది. మిగతా చోట్ల రాక్షసులంతా యుద్ధం చేశారు, చచ్చారు. ఈ కాళీయుడిని కూడా బాధేస్తున్న సమయంలో వాళ్ళ భార్యలు వచ్చారండోయ్. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు పిన్ననాటి పెండ్లి కాదు అన్నారు. ఏదో చిన్నప్పుడు మాకు తెలియనప్పుడు పెళ్లి జరిగింది, ఆ పెళ్లి కాదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని అనుగ్రహించి ఇతన్ని మాకు ఇస్తే ఇది నిజమైన కళ్యాణము అని శరణు కోరారు. ఆడవాళ్ళు శరణు కోరితే తక్షణం రక్షించకుండా ఏ పరమత్తుడైనా ఉండగలుగుతాడా అన్నాడు. పైగా అంటే సుస్పష్టంగా ఆయన కూడా చెప్పుకున్నాడులేండి, నువ్వు నా నెత్తి మీద ఎక్కి నటిస్తూ ఉంటే ఎంత అదృష్టవంతుడు అవుతాను, ఎవరికి ఎన్నడూ చేరువ కాని నువ్వు రావడం ఏమిటని. ఎన్నడూ ఎట్టివారికి చేరువ కాని నువ్వు రావడం మా అదృష్టం అంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంకొకటి, కద్రువ కొడుకుల్ని తనంత తాను చంపనని వరం ఇచ్చాడండి. స్కాంద పురాణంలో మాహేశ్వర ఖండంలో కద్రువ శ్రీమన్నారాయణుడిని ప్రార్థించింది. గరుత్మంతుడు వచ్చి మా వాళ్ళని తింటున్నాడు, ఆయనకి సాయంగా నువ్వు కూడా వెళ్ళావంటే ప్రమాదం, మా పిల్లల జోలికి నువ్వు రావద్దు అంటే నాకుగా నేను సంహరించను, వారంతట వారు అపరాధాలు చేస్తే గరుత్మంతుడు సంహరిస్తే మాత్రం నేనేం చేయలేనన్నాడు ఆయన. అందువల్ల కూడా కాద్రవేయుడైన కద్రువు యొక్క కొడుకు అది మర్చిపోకూడదు, అందువల్ల కూడా చంపలేదు. ఇవి దృష్టిలో పెట్టుకోండి. రక్షించి వదిలేశాడు ఆయన. రమణక ద్వీపం అని ఉంటుంది, ఆ రమణక ద్వీపంలో పాములన్నీ ఉండేవి. కాళీయుడి కథ క్లుప్తంగా 2 ముక్కల్లో తెలుసుకోవాలి. కాళీయుడికి 101 పడగలు ఉన్నాయి. ఈ పడగలతో విజృంభించేవాడు. ప్రతి మాసము పర్వదినాలలో గరుత్మంతునికి ఒక పాము ఆహారంగా పంపి ఇంకా మిగతా పాముల్ని తినవద్దు అని వాసుకి ఒక నియంత్రణ చేశాడు, ఒక వడంబడిక చేశాడు. వీడేం చేశాడు, ఈ కాళీయుడు అహంకరించి, కొంతమందికి దిక్కుమాలిన అహంకారం లోపల ఏడుస్తూ ఉంటుంది, అసమర్థుడైనా నేను గొప్పవాడిని అనుకోవడం ఒక అజ్ఞానం. అది
నేనే గొప్పవాణ్ణి, మేము తలుచుకుంటే ఈ పిట్టల్ని పట్టుకు తింటాం అని రెచ్చిపోయి గరుత్మంతునికి తన వంతు వచ్చినప్పుడు వెళ్ళలేదు సరిగదా, వాటాగా వెళ్ళే వాళ్ళని కూడా తానే మింగేశాడు. దాంతో గరుత్మంతుడికి తెలిసింది, వీడి భోగములు చీల్చి చెండాడుతానన్నాడు ఆయన. అక్కడ పోతరుగా రాశారండి, అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపితానేక క్షోణిధరేంద్రుడగుతు గరుడు వచ్చన్నాడు. అంతటి వాడిని చూసి రెచ్చిపోయి యుద్ధం చేయబోతే ఎడమ రెక్కతో చివరి ఏకతో ఒక దెబ్బ కొట్టాడు. డామ్ అనే శబ్దం అయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగింది అన్నట్టు కళ్ళు వేలు గమ్మాయి, భూమి గుండ్రంగా ఉందని అర్థమైంది. ఆ దెబ్బతో పారిపోయి వచ్చి ఇదిగో ఈ కాళిందిలో దాక్కున్నాడు, హ్రదంలో దాక్కున్నాడు. దానికి ఒక కారణం ఉన్నది. పూర్వం సౌభరి అనే ముని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే మత్స్యాలన్నీ ఆయనకి సేవ చేసేవి. ఆ మత్స్యరాజును ఒక రోజున గరుత్మంతుడు వద్దొద్దంటూనా వినిపించుకోకుండా తిన్నాడు. చేపలు ఏడ్చాయి. దాంతో సౌభరికి కోపం వచ్చింది. నేడాదిగా గరుడు ఇందులో అడుగుపెట్టి ఏ జీవినైనా చంపడానికి ప్రయత్నిస్తే అతని తల 100 చెక్కలైపోగాక అని శపించాడు. అందుకని గరుత్మంతుడు అందులోకి అడుగు పెట్టలేడు, పెడితే చచ్చిపోతాడు కనుక ఇదే తనకు అభయప్రదేశమని భావించి కాళీయుడు అందులో దాక్కున్నాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇంత విన్నా మీరు చెప్పవలసిన పద్యం ఒక్క ముక్కలోనే చెప్పండి. 4 పదాలు మాత్రం చెప్పండి. అయ్యా రాసుకోండి. తకధిమితాంగు తద్ధిమిత తక్కిటతాంగు మృదంగనాదముల్ సకల దిగంత భాగములు చాలగ శౌరి నటించినంతనే వికలితమయ్యి కాళియుని విహ్వల గర్వము సర్వమున్ కనన్. 3 పదాలు అయ్యాయి. తకధిమితాంగు తద్ధిమిత తక్కిటతాంగు మృదంగనాదముల్ సకల దిగంత భాగముల చాలగా శౌరి నటించినంతనే వికలితమయ్య కాళియుని విహ్వల గర్వము సర్వమున్గనన్ సుకరుణ కాచెతన్ను. సుకరుణ కాచె తన్ శరణు జొచ్చిన వారల. సుకరుణ కాచు తన్ శరణు చొచ్చిన వారల. వానిని కాళియాహినిన్. సుకరుణగాచు తన్ శరణు జొచ్చిన వారల కృష్ణుడెంతయున్. కాబట్టి తనను శరణుజొచ్చిన వారినందరినీ కూడా కృష్ణుడు రక్షించకుండా ఎందుకుంటాడు? కాబట్టి ఆయన ఉద్దేశం ఆయన గర్వాన్ని అణచి ఆయన చేసేటటువంటి ఆ వైషమ్యమైనటువంటి కార్యాలను దూరం చేయడమే తప్ప ఆయన్ని నాశనం చేయడం కాదు. కాళీయుడిని అర్థం నేను చెప్పుకుంటానులేండి, పద్యం చెప్పేయండి మీరు. తకధిమితాంగు తద్ధిమిత తక్కిట తాంగు మృదంగనాదముల్ సకల దిగంత భాగముల చాలగా. తకధిమి తాంగు తద్ధిమిత తక్కిట తాంగు మృదంగనాదముల్ సకల దిగంత భాగముల చాలగా శౌరి నటించినంతనే వికలితమయ్యే కాళీయుని విహ్వల గర్వము సర్వమున్ కనన్. బాగుందండి. సుకరుణ కావడే శరణు చొచ్చిన వారల కృష్ణుడెప్పుడు. మిగతా వాళ్ళు ఎప్పుడు మాట వరుస కూడా రక్షించమనలేదు, ఈయన రక్షించమన్నాడు కనుక రక్షించాడు. వాళ్ళేమో అప్పుడు కూడా అహంకరించారు, పోయారు. నూతలపాటి వెంకట రత్నశర్మ గారు ఇలా పద్యాలు చెబుతూ ఉంటే ఇప్పుడైనా మనందరం గట్టిగా చప్పట్లు బాదంటారా బాబు. అద్భుతం, పరమాద్భుతంగా సాగుతోంది భరత్ శర్మ గారి శతావధానం. ఇవాళ ఉదయం నుంచి కూడా త్రిభాషా సహస్రావధాని గారు సాక్షాత్తుగా సంచాలకత్వం వహిస్తుంటే ఎందరో శతావధానులు ఈ అవధానంలో పాల్గొంటుండడం, భరత్ శర్మ అవధానంలో వారిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు వేదిక మీద ముగ్గురు గురువుగారితో కలిపి 4 శతావధానులుంటే వేదిక కింద కూడా మరొక 3 శతావధానులు ఉన్నారు. అందులో అమ్మగారిని రేపు పిలుస్తాను. కానీ ఇవాళ శ్రీ అచ్చ తెలుగు శతావధాని ఎంతోమంది అవధానులకు మార్గదర్శకులు, చాలా సహృదయ సౌజన్యశీలి బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని శతావధాన పంచానన
ముఖ్యమంత్రి గారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏరికోరి తన శతావధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించుకున్నారు. ఇదే వేదిక మీద బ్రహ్మశ్రీ గౌరీభట్ల డాక్టర్ జిఎం రామశర్మ గారు, వీరిరువురిని వేదిక మీద ఆసూనులు కావలసిందిగా సవినయంగా అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా మీరు అడగాలి. మీకు మీరే డాక్టర్ జిఎం రామశర్మ గారు కూడా. సభకు నమస్కారం. అవధాని సరస్వతికి నమస్కారం. అవధాని గారు తిరుపతిలో చదువుకున్నారని ఇందాక తెలిసింది, విన్నాం, ఇంకా చదువుకుంటున్నారు. వారిని కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే ఎక్కడో ఉండి వారిని, సంచాలకుల్ని, సభని, నిర్వాహకుల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా అలా ఒక వర్ణనతోటి పద్యం చెప్పమని అవధానం అడుగుతున్నాను. తిరుపతి అందరినీ అనుగ్రహించుగాక. శ్రీ రమణీ మణి కర పరివృత భవ్య భుజాంతరుండు. ఏమి రాసుకుంటారు చెప్పండి. శ్రీ రమణీ మణి కర పరివృత భవ్య భుజాంతరుండు. శ్రీరమణీమణీకర పరివృత భవ్య భుజాంతరుండు. బృందారక వందితాంఘ్రి నలినద్వయ శోభితుడు. బృందారక వందితాంఘ్రి నలినద్వయ శోభితుడు. ఆర్తరక్షణ ఆచారుడు. ఎతంటే అలా ఉండాలి. శిష్టరక్షణ విచారుడు. ఇలా అందా. ఆర్తరక్షణాచారుడు. దుష్ట శిక్షణ విచారుడు. ఆర్తరక్షణాచారుడు, దుష్ట శిక్షణ విచారుడు. మనం అలా కూర్చుని చూడటమే. దుష్ట ఆర్తరక్షణాచారుడు, ఆచారుడు, దుష్ట శిక్షణ విచారుడు. తిరుపతి వెంకటేశ్వరుండు. తిరుపతి వెంకటేశ్వరుండు. ఈ రమణాఖ్య దత్త విహితాంచిత కార్యము ప్రోచుగావుతన్. ఈ రమణాఖ్య దత్త విహితాంచిత కార్యం. ఈ రమణాఖ్య కదా, ఈ రమణాఖ్య దత్త విజయేశ్వర అంతే అంతే. ఈ రమణాఖ్య దత్త విబుధేడిత కార్యము, విబుధేప్సిత కార్యము ప్రోచుగావుతన్. అద్భుతంగా ఉన్నది. ఔర్ ఎక్ బార్, ఫిర్ ఎక్ బార్. శ్రీరమణీమణీకర పరివృత భవ్య భుజాంతరుండు. బృందారక వందితాంఘ్రి నలినద్వయ శోభితుడు. ఆర్తరక్షణాచారుడు, ఆర్తరక్షణాచారుడు, దుష్ట శిక్షణ విచారుడు. తిరుపతి వెంకటేశ్వరుండు. ఈ రమణాఖ్య దత్త విబుధేప్సిత కార్యము ప్రోచుగావుతన్. లేదా విబుధేడ్య వధానము ప్రోచుగావుతన్. ఎలాగైనా ఇదే పెడతాం. రెండోది విబుధ ఈడ్య వధానము ప్రోచుగావుతన్. అన్నావధ్యుల వారు సోమశేఖర శర్మ గారు. నమస్సభాయే నమః. శ్రీ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉభయ జగద్గురువుల యొక్క విజయయాత్రలు భారతీయ సనాతన ధర్మోద్ధరణ వైజయంతికలుగా భావిస్తూ ఏదైనా వృత్తంలో వచ్చింది. దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్. దక్షిణాంనాయ దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్. దాక్షిణ్య పూర్ణేక్షణుల్. దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్. దాక్షిణ్య పూర్ణేక్షణుల్. వీక్షామాత్ర పవిత్రితాఖిల జనుల్. వీక్షామాత్ర పవిత్రితాఖిల జనుల్. విశ్వస్తుత శ్రీకృతుల్. ఏమండి ఇది ఏమన్నా వర్ణన లేక ఆసువా? దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్. దాక్షిణ్య పూర్ణేక్షణుల్. వీక్షామాత్ర పవిత్రితాఖిల జనుల్. విశ్వస్తుత శ్రీకృతుల్.
ఎవరు విశ్వస్తుత వేసిన ప్రాస వారనుభవింపక ఏరికై నన్ను తప్పదన్నా. విశ్వస్తుత శ్రీకృతుల్ సాక్షాత్ సాంబులు భారతీ విధుగురుల్. సాక్షాత్ సాంబులు భారతీ విధుగురుల్. తత్పాద పద్మంబులందు. అంటే వాళ్ళిద్దరూ పక్కనుంటే ఎవరు అమ్మవారో ఎవరు అయ్యవారో తెలియదు, ఎవరు శివుడో ఎవరు పార్వతో తెలియదు. అందుకని సాక్షాత్ సాంబులు అన్నారు ఆయన. సాక్షాత్ సాంబులు ఎందుకంటే భారతి. శృంగేరి పీఠాధిపతులు ఒక్కొక్కప్పుడు అమ్మవారి రూపంలో కనపడతారు, వాత్సల్యం చూపిస్తారు, ఒక్కొక్కప్పుడు శివుడిలో ఉంటారు. ఇందులో పెద్ద ఆయన శివుడా లేక చిన్న ఆయన శివుడా లేక పెద్ద ఆయన అమ్మవారా ఈయన అమ్మవారో తెలియదు. అంత అనుబంధం వారిద్దరిది కూడా అద్భుతమైనటువంటి ఒక ఊహది. సాక్షాత్ సాంబులు భారతీ గురువరుల్ భారతీ విధుగురుల్. తత్పాద పద్మంబులంద అక్షయ్యంబగు భక్తి చేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. ఓ నాయన, ఇక ఈ పూట బ్రహ్మానందం కలిగించేవాయి. అక్షయ్యంబగు భక్తి చేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. మాట్లాడకుండా ఊరుకుందాం అనుకుని పిల్లల్ని ఎక్కువ పొగడకూడదు అనుకుని కూడా ఏమి తప్పనిసరి వివసులమై ప్రశంసించవలసి వస్తుంది, వివసత్వంతో ఒక్కొక్కసారి. దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్ దాక్షిణ్య పూర్ణేక్షణుల్ వీక్షామాత్ర పవిత్రితాఖిల జనుల్ విశ్వస్తుత శ్రీకృతుల్. సాక్షాత్ సాంబులు భారతీ విధుగురుల్. తత్పాద పద్మంబులందు అక్షయ్యంబగు భక్తి చేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. తత్పాద పద్మములన్ అదే శ్రీకృతుల్. సాక్షాత్ సాంబులు సాక్షాత్ సాంబులు భారతీ విధుగురుల్. ఆయన ఎత్తుల గురించి మనం వెతుక్కోక్కర్లేదులేండి, అవన్నీ అనుక్షణం కళ్ళ ముందు అటు ఇటు డిస్కోడానికి చేస్తాడు అక్కడ. అక్కెర కరుణాసాగర్ గారు, కరుణాసముద్రులు, సభా సరస్వతికి ఇంకా ఆ స్థాయి దాటిపోయాడు. అరుదుగా ఎప్పుడన్నా ఒకవేళ ఎతి తప్పితే నేను చూస్తున్నాను. కీచక వధ ఘట్టాన్ని వర్ణిస్తూ శార్దూల వృత్తంలో పద్యం చెప్పవలసిందిగా ఓ చోట కోరుతున్నాను. నాటకం జరుగుతోంది. పాపం అందులో ఈ కీచకుడిని చంపేటటువంటి భీముడి పాత్ర వేసిన వాడిని అక్కడ పెట్టారు. ఆయనకేమో డాకి తేడా తెలియదు. కీచక వధ చేస్తాను అని వాడు డైలాగ్ చెప్పాలి, కీచక వడ అన్నాడు. ఈ వెనక ప్రాంప్టింగ్ వాడు ఒరే నాయన కీచక వడ కాదురా వధ అంటే ఊరుకోవే కీచక వడ అన్నట్టు మళ్ళీ. అలాగా సింహబలుడు భీమసేనుండు శల్యుండు హలధరుడు సమాన బలమువార లొండరులను గెలుచు ఉత్సాహమును గల రుద్ధతులను బాహు యుద్ధపురులు అని ఈ మాట దుర్యోధనుడు విరాట పర్వంలో అంటాడు. దుర్యోధనుడి చేత ఈ పద్యాన్ని చక్కర గారు చెప్పించారు. అంత గొప్పవాడే సామాన్యుడేం కదండో. అటువంటి వాడిని మాంసం ముద్ద చేసి పారేశాడే. నాపతులకు గంధర్వుల చేపడి మృతిబొందె వీడి సింహబలుండి పాపాత్ముని జోడు దుర్వ్యాపార ఫలంబు గాంచెనని పలుకుటయున్నన్నారు. కీచక వడ అమ్మి కుద్దడ అన్నారు. హర్యక్షోరు బలుండు అలా ఉండాలి. హర్యక్షోరు బలుండు రెండూ ఉన్నాయిలేండి. ఎందుకంటే ఊరూరవి వృత్తులు యుద్ధం చేస్తున్నప్పుడు తొడ రాసుకున్నాయి కనుక ఊరూరవి వృత్తులు. బాహాబాహి కచాకచిలాగా ఊరూరవి. హర్యక్షోరు బలుండు వాడు సింహబలుడు కదా. కామ వివశ వ్యాసంగ చిత్తుండుగా. ఏదో పూరేసిందండి, సరస్వతి గట్టిగా పట్టేస్తుంది. లేకపోతే ఆ కామ వివశం ఏమిటి? మళ్ళీ ఇంకొకసారి హర్యక్షోరు బలుండు కామ వివశ వ్యాసంగ చిత్తుండుగా. ఆర్య అసన్నిభ పుణ్యమూర్తి నిజంగా అమ్మవారి యొక్క అంశతో పుట్టిందనే చిట్ట చివరన
స్వర్గారోహణ పరంలో రాస్తారు. అంటే ఈయన పార్వతి అన్నాడు కానీ ఆర్య సన్నిభ పుణ్యమూర్తి నువిదన్. చిట్ట చివర జనమేజయుడు వైశంపాయనుండి ఈ స్వర్గారోహణానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరెవరు ఏమైపోతారని అడిగితే అందులో లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టింది ద్రౌపది, కొంతకాలం స్వర్గంలో ఉండి లక్ష్మిలో కలిసిపోతుంది. అలాగే భీముడు మరుద్గణాల్లో కలిసిపోతాడు, ద్రౌపదుడు కూడా మరుద్గణాల్లో కలిసిపోతాడు, ధర్మరాజు యమధర్మరాజులో కలిసిపోతాడు, దుర్యోధనుడు కొంతకాలం వీరస్వర్గభోగాలు అనుభవించాక కలిపురుషుడిలో కలిసిపోతాడని చెప్పాడు. అందువల్ల దుర్యోధనుడు పొగిడే వాళ్ళంతా కలిపురుషుడి యొక్క అంశతో పుట్టిన వాళ్ళని నేను చెప్పలేదు, వేదవ్యాసుడు వారు చెప్పారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ హిమ్. వ్యాసుడు కనబడితేను. ఆర్యాసన్నిభ పుణ్యమూర్తి నువిదన్. వ్యాలీఢతన్ పట్టగా ఆర్యాసన్నిభ పుణ్యమూర్తి ఉవిదన్ వ్యాలీఢతన్ పట్టుచో. వ్యాలీఢతన్ పట్టుచో అవధానాలు చేసేటటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి క్లాసు లాంటిది. ధుర్యానేక హరీంద్ర సత్వుడగు ధుర్యానేక మృగేంద్ర సత్వుడగు అందాం. అలాంటి మళ్ళీ ఇంకోసారి మృగేంద్రుడు వచ్చిన ఇందాక హరియక్ష అన్నారు. అదే అక్కడ ఆయన హర్యక్ష ఉరుసత్తుడు, కానీ ఇక్కడ భీమసేనుడు ధుర్య అనేక మృగేంద్ర సత్తుడు అనమాట. ధుర్యానేక మృగేంద్ర చిన్న తేడా ఉంది. ఈయనేమో నాగాయుత బల సంపన్నుడు, ఆయనేమో సింహబలుడు. దానికి ఒక తమాషా ఏంటంటే ఇక్కడ ఏనుగుని సింహం చంపుతుందంటారు కానీ ఈయన బలం ముందు ఎవడు ఏ సింహాలు ఆగలేవు, అది విచిత్రం అనమాట. ధుర్యానేక కరీంద్ర సత్వుడగు బలవన్మదనాగాయుత బలయుతుడు అతడే. మళ్ళీ సర్కస్ ఏనుగులు కాదు, బలం కలిగినటువంటి 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు. విద్యుత్ భీమసేనాకృతిన్. అద్భుతం. విద్యుత్ భీమసేనాఖ్యు ధుర్యానేక కరీంద్ర సత్వుడగు విద్యుద్భే భీమసేనాఖ్యుడు. ఆశ్చర్యం బొప్ప నిశీధి చంపెనట నిశ్శబ్దైక ఘాతంబులన్. అబ్బబ్బో చాలా బాగుందండి. ఆశ్చర్యం బొప్ప నిశీధి చంపెనట నిశ్శబ్దైక ఘాతంబులన్. ఇది కొసమెరుపు చాలా బాగున్నది. కాబట్టి తనపాటు వరులెరుగుదురని సమయభంగ మగుటకు భీముండును గొంకుచు చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారముల తగన్నని తిక్కన గారు రాశారు. చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారముల తగన్. ఎంత అద్భుతమైన మాట అది. ఇది కవిత్వం అంటే. హర్యక్షోరుబలుండు అంతేనండి. హర్యక్షోరుబలుండు కామ వివశ వ్యాసంగ చిత్తుండుగా ఆర్యాసన్నిభ పుణ్యమూర్తి నువిదన్ వ్యాలీఢతన్ పట్టుచో. ధుర్యానేక కరీంద్ర సత్వుడగు విద్యుత్ భీమసేనాఖ్యుడాశ్చర్యం బొప్ప నిశీధి చంపెనట నిశ్శబ్దైక ఘాతంబులన్. చివరిది ఒకటి ఒక ఎత్తండి. అది ఎన్నిసార్లు తలుచుకుని అలాంటివి తలుచుకోవాలి. అందుకే ఆ కందపద్యం అనమాట. యుద్ధం జరుగుతున్నప్పుడు తనయగపాటొరులెరుగుదురని సూతుడు సమయభంగ మగుటకు భీముండును గొంకుచు చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారముల తగన్. అందుకు యుద్ధం చేశారు ఇద్దరు. శబ్దం లేకుండా చాలా జాగ్రత్తగా యుద్ధం చేశారు. నిశ్శబ్దంగా యుద్ధం చేయవలసి వచ్చింది.
లేకపోతే అంత పూర్వం ఆయన ఏమన్నాడు తెలుసా? మొత్తం భూమండలం దద్దరిల్లిపోయేలాగా, సభామండపము అడిలిపోయేలాగా, కదిలిపోయేలా యుద్ధం చేస్తానడు. కానీ ద్రౌపది వద్దునైనా అలా యుద్ధం చేస్తాను, నువ్వు భీముడు అని తెలిసిపోతుంది, మనకు అజ్ఞాతవాసం భంగం అవుతుంది అంటే అంత కష్టపడి జాగ్రత్తగా యుద్ధం చేశాడు. ఇలాంటి పద్యాలు చెప్పినప్పుడు కనీసం 4 చప్పట్లు పొల్లట్లు ఎవరు అర్థం చేసుకోరు. వింజమూర్తి సంకీర్త్య శర్మ గారు, చిరంజీవి. ఓహో నాయన అడుగుటా తండ్రి, నీ ముఖం చూసి ఒకసారి ముందుకురా తండ్రి. ఇలాంటి వాళ్ళు ఉండాలండి. ఇద్దరు ఇక్కడ మొత్తం ఇద్దరు యువస్వరూపాలు కనపడుతున్నాయి. ఒకటి నేను, ఒకటి వాడు. 8 ఏళ్ల బాలుణ్ణి నేను, 16 ఏళ్ల యువకుడు నువ్వు. అది తెలుగు వచ్చుగా, తెలుగువాడివే. అదే అందుకనే అక్కడ అవధానం రాశారు కాబట్టి చిరజీవి అన్నారు కనుక బ్రహ్మానందం కలిగింది. నాన్న ఇలాంటి పిల్లల్ని మన పీఠానికి తీసుకురావాలి. వస్తే ఇహం పరం. ముందు ఎలాగో గురువుగారి దగ్గర వస్తే సొమ్ములు ఎలాగో వస్తున్నాయి. అహలకి మొదటి అవధానం చేయించాం, నీ చేత మొదటి అవధానం చేయించాం. మీరు ఏలూరికి వెళ్ళారు. అలాగే మా శిష్యుడు పాలడుగు శ్రీచరణ్ ఇవాళ ప్రపంచం పట్టనంత సంస్కృత పండితుడు అయిపోయాడు. తటవర్తి కళ్యాణ చక్రవర్తి గొప్పవాడయ్యాడు. వీడు కూడా అలాగే గొప్పవాడు అవ్వాలి. వింజమూర్తి నువ్వు వచ్చినట్టున్నావు పీఠానికి రాలేదా? వచ్చావా? కళ్యాణ్ వచ్చినప్పుడు వచ్చావా? నువ్వేనా? అప్పటికి ఇప్పటికి కొంచెం కళ్ళజోడు వచ్చింది నీకు. ఈ చిన్న వయసులో అప్పుడే జోడు వచ్చేసింది నీకు. ఎప్పుడు ప్రయత్నిస్తున్నానండి. ఏది జోడు రావడానికి? కానీ నన్ను బంగారు తండ్రి కానీ. కం గణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ మరియు సోదరులైన భరత్ శర్మ అవధాని గారికి నమస్కారము. నా పద్యము మీదు జిహ్వపై భవ్య మహద్గతి వెల్గులేనగా, విద్యుల తల్లి మీమయిని వేడుక నిల్వ విశేష వేషమై, సద్యశమున్గడించుచు విశారదులై అవధాన సత్కళన్ వేద్యమునందుడి సభను పేరిమి శ్రీ భరతాగ్రజా నమః. మోహన రాగం ఇది. మోహనలో ఒక్క పిసరు అటు ఇటు, మళ్ళీ దాంట్లో చంక్రమణం కూడా చేశాడు. అది ఇంకా అందంగా ఉంది. అలా భరతన్నయ్యని శుభాకాంక్షలు తెలుపుతూ నా అంశము, పలుకుల జవరాలు సరస్వతీదేవి గారు వీణా వాయిద్య విదుషీమణి. అలాగే మీ మాతృమూర్తి కూడా వీణా వాయిద్య విదుషీమణి. అయితే మీకు సాక్షాత్కరించిన సరస్వతీదేవి ఒకవైపు, మీ మాతృమూర్తి ఒకవైపు, ఇద్దరూ కలిసి మీరు పాడే పద్యాలకు సంగీతం కూరుస్తూ వీణ మీటుతూ ఉంటే మీ మనోభావాన్ని మత్తకోకిలలో వర్ణించమని సవినయంగా కోరుతున్నాను. ఒరే నాన్న, పీకే కేజీ అనివ్వండి. పీకే కేజీ. పీకే అంటే పెట్ట కొంచెం, కేజీ అంటే కోతగానం. అలాగా వింజమూరి వాళ్ళలో చాలా గట్టి వాళ్ళు ఉన్నారండి. నువ్వు అందులోకి వెళ్ళే ముందు ఓ పక్కన సరస్వతి వాళ్ళ అమ్మగారు వీణ వాయిస్తూ ఉంటే ఈయన పాడాలట. ఆ పాటకి ఈయన పద్యాలకి వాళ్ళు వాయించాలట. వింజమూరి వారు పాతకాలంలో 1955లో ఒక గొప్ప పాట రాశారు. రావు బాలసరస్వతి గారు బాగా పాడారు పాటలు కాబట్టి. ఆ రోజుల్లో రేడియోలో వచ్చేది, గుర్తుందా మీకు? నల్లని వాడాన్ని గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోవుదుము నా యొల్లము రంజిల్లగా నల్లని వాడ. ఎంత అందంగా ఆ రోజుల్లో ఆవిడ ఎంత మృదువుగా పాడేదో. ఆవిడ కంఠం ఒక విధమైన గులాబీ రేకుల్లో ఉంటాయి. ఎక్కువ హై పిచ్కి వెళ్ళదు, తక్కువగా వెళ్ళదనమాట. అందులో ఆఖరణ వల్లపే నీ నెచ్చెలియై మెరుపేనా నెయ్యమునై అని పాడుతూ ఉంటే ఒక్క క్షణకాలం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కనబడిపోతాడనమాట. చాలా అద్భుతం. అంతే. ఆకాశాన మబ్బులని
చీకటులేమూగెనని నేనెరుంగనైతి నీ తలపే వెలుంగాయే పిల్లన గ్రోవుదుము నల్లని వాడాన్ని గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోవుదుము నా యొల్లము రంజల్లగా నల్లని వాడా. యమునా కళ్యాణి అంటారు. కళ్యాణిలో కూడా ఇది ఒక్క పెసరు తేడా ఉంటుంది. ఉత్తర భారత వాళ్ళు ఎక్కువ యమునా కళ్యాణిలో పాడతారు. ఆ వింజమూరి వంశం నిలబెట్టేవారు తండ్రి. కూర్చోతండి. బాలలీలగ గోరు ముద్దల పంచెనో స్వర విజ్ఞతన్. బాలలీలగ గోరు ముద్దల పంచెనో స్వర విజ్ఞతన్. గురువుగారు రాగంలో పెట్టాల్సిందే. బాలలీలగ గోరు ముద్దల పంచెనో స్వర విజ్ఞతన్. అది నేల జూడక మున్నె సాహితి నేర్పు కల్గగ చేసెను. ఆలయంబుగ చేసి అంకము, ఆలయంబుగ చేసి అంకము, ఆలయంబుగ చేసి అంకము, ఆలయంబుగ చేసి అంకము అమ్మ పట్టిగ చేసే. ఆలయంబుగ చేసి అంకము ఇలా అందాం. ఆలయంబుగ చేసి అంకము అన్ని విద్యలు నేర్పే తా శైలజాంబయే శారదాంబగ. శైలజాంబయ శారదాంబగ. శైలజాంబయ శారదాంబగ. శైలజాంబయ శారదాంబగ సత్వమిచ్చెను వీణియన్. మా అమ్మగారి పేరు శైలజ గారు. అందువల్ల శైలజ అంటే పార్వతి కదా మరి, కానీ నాకు మాత్రం ఆ శైలజాంబయే శారదాంబైంది అనమాట. అది బాలలీలగ గోరు ముద్దల పంచెనో స్వర విజ్ఞతన్. నేల చూడక మున్నె సాహితి నేర్పు కల్గగ చేసెనో. ఆలయంబుగ చేసి అంకమునన్ని విద్యల నేర్పే ఆ శైలజాంబయ శారదాంబగ సత్వమిచ్చెను వీణియన్. సత్వమిచ్చెను వీణియన్. నిజంగానే అమ్మవారు ఆడుతుంది. శైలజాదేవేమో నృత్యం చేస్తుంది, శారదాంబ వాయిస్తుంది. అయినప్పటికీ అమ్మవారి నాట్యం సంగీతము కంటే అందంగా ఉంటుంది అన్నారు పెద్దలు. అందువల్ల రెండు విధంగా సంగీతమే. ఎన్ విజయభాస్కర్ గారు. సభా సరస్వతికి నమస్కారాలు. వేదిక పైన ఉన్న శతావధానులు, సహస్రావధానులు అందరికీ నమస్కారాలు. మరియు వేదికలో ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు. నేను ఇచ్చే వర్ణనాంశం ఏంటంటే, ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి గోదా రంగనాథుల కళ్యాణాన్ని వర్ణించాలి. గోదా కళ్యాణం బాగుంది. నీలాదేవియే గోదాదేవి. ఇంకందరూ తిరుపతి వాడు. ఒక్కొక్క పాశురమ్ము ఒక్కొక్కటౌ తులసీ దళంబుగా. ఒక్కొక్క పాశురమ్ము హరికొక్కొక్కటౌ తులసీ దళంబుగా. చిక్కని భక్తి రాగములు చిప్పిల జేయు.
చిక్కని భక్తి రాగముల చిప్పిల చేసెడి ఒక్కొక్క పాశురమ్ము హరికొక్కొకటౌ తులసీదళంబుగా చిక్కని భక్తి రాగముల చిప్పిల జేయు గోదారంగనాథుల కళ్యాణమేగా అన్నారు. అంతే. చిప్పలు చేస్తూ రంగనాథుడిని ఏం చేస్తుందో చెప్పాలట ఆయనకి కావాల్సింది. చిప్పిల జేయుచు రంగనాథ సమ్యకృతి రంగనాథ సమ్యకృతి నైజ సత్కృతిగా నైజ సత్కృతిగా సమ్యకృతి నైజ సత్కృతిగా సమ్యకృతి తన్మనస్కృతిగా అందాం. నైజమన్నా ఏముంది, సమ్యకృతి తన్మనస్కృతిగా మన్నన కృష్ణ వినోద గోద రంగనాథ సమ్యకృతి తన్మనస్కృతిగా మన్నన కృష్ణ వినోద గోద పెంపెక్కు నలౌకిక అధ్వమున అది అలౌకికమైన మార్గం అన్నమాట. ఏగెను శ్రీహరి అంతరంగమై అలౌకికాధ్వముననేగెను శ్రీహరి అంతరంగమై. మరొక్కసారి మొత్తం చెప్పండి. ఒక్కొక్క పాశు శ్రీహరికి అంతరంగం ఒక్కొక్క పాశురమ్ము హరికొక్కొకటౌ తులసీదళంబుగా చిక్కని భక్తి రాగములు చిప్పిల జేయుచు రంగనాథ సమ్యకృతి తన్మనస్కృతిగా మన్నన కృష్ణ వినోద గోద పెంపెక్కు నలౌకిక అధ్వమున ఏగెను శ్రీహరికి అంతరంగమై. చాలా హాయి అయినటువంటి పద్యాలంటే ఎలా ఉండాలో అలా ఉన్నాయి. పి బంజప్ప గౌడ్ గారు. అమ్మ భారతికి వందనం, అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం, వేదికను అలంకరించిన గురువుగారికి వందనం, అలాగే శతావధానికి వందనం, సభా సరస్వతికి వందనం. తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో మన పద్య ప్రక్రియకు ఉన్నటువంటి స్థాయిని వర్ణించాలి అని చెప్తున్నాను. అది వృత్తంలో అది వారి చెత్త వృత్తం, అది దృష్టిలో పెట్టుకోండి. అన్నీ కళ్యాణి రాగంలోనే వెళ్ళిపోతున్నారు దక్క. ఒక్కసారి సింధు భైరవులోకి వచ్చి మళ్ళీ మన అవధాన విద్య యొక్క గొప్పదనం అంతేనండి. పద్య ప్రక్రియ యొక్క అలాగే 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 పద్యం మీద మొత్తం మీద పద్య చమత్కృతిన్ వినిన బాగుగా చప్పటలిచ్చు ప్రేక్షకుల్ సద్య ఉపాయ వాక్యముల చక్కగా బల్కిన మెచ్చు పండితుల్. అబ్బా, ఇది చాలా బాగుందండి. సద్య ఉపాయ లోపశాకల్యస్య అనే సూత్రం మళ్ళీ ఇక్కడ ఒకసారి తీసుకొచ్చాడు. పద్య చమత్కృతిన్ వినిన బాగుగా చప్పటలిచ్చు ప్రేక్షకుల్ సద్య ఉపాయము సద్య ఉపాయం అవుతుంది. ప్రత్యేకంగా అక్కడ లోపః శాకల్యస్య అని చెప్పారు. ఇతను దాంట్లో అనుక్షణం ఏదో ఒక వ్యాకరణాంశం కనబడుతూనే ఉంటుంది మనకి. సద్య ఉపాయ వాక్యముల చక్కగా బల్కిన మెచ్చు పండితుల్. కంగారులో చాలామంది సద్యోపాయం అని చెప్పేసిన వాళ్ళు ఉన్నారు.